హాయ్ అండి అందరికీ. కనిపిస్తుంది కదండీ కంద పులుసు. చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా! కంద బచ్చల కూర అయితే పులుసు పెట్టానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా కుదిరింది. నేను చెప్పిన స్టైల్‌లో ట్రై చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. కావాల్సిన ఐటెమ్స్ అండి. కంద 1/2 కిలో తీసుకున్నాను. ఒక బచ్చల కూర కట్ట అండి తీసుకున్నాను. చేతికి గ్లౌజులు వేసుకొని కందకి పైనున్న తొక్కను తీసేసుకోవాలండి. తొక్కను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే బచ్చల కూరను కూడా సన్నగా తరిగేసుకోవాలి. పొయ్యి మీద అయితే స్టీల్ గిన్నెతో వాటర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ హీట్ ఎక్కాక జామాకుల్ని అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఈ జామాకుల్ని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. బాగా జామాకులు అయితే 10 మినిట్స్ ఉడికినాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కందదుంపలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు కందను కూడా ఒక 10 మినిట్స్ జామాకులతో పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే దురద అన్నది మనకి ఉండదన్నమాట. ఈ డైరెక్ట్గా వండితే మాత్రం దురద వస్తుందండి. తినేటప్పుడు నాలిక అది దురద వచ్చినట్లు అవుతుందంట. అందుకని చెప్పేసి ఈ ఆకులు జామాకులు వేసి మేము ఉడికిస్తాము. కొంతమంది చింతాకులు వేసి ఉడికిస్తారు, కొంతమంది చింతపండు వాటర్ వేసి ఉడికిస్తారండి. ఏదో ఆప్షనల్గా మీకు వీలైతే అది ఆ ప్రకారంగా చేసుకోండి. కంద అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడేమో ఈ వాటర్ని వడగట్టేసుకోవాలండి. వడగట్టేసుకొని కందదుంపల్ని సపరేట్గా తీసేసుకోవాలి. పొయ్యి మీద అయితే సిల్వర్ పాన్ పెట్టుకున్నానండి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక పెద్ద టీ స్పూన్ జీలకర్రని వేసుకుందాం. జీలకర్ర ధనియాలు దోరగా వేయించుకోవాలి. 6-7 ఎండుమిర్చిని తీసుకోవాలి, వేసుకుందాం. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. మొత్తం బాగా వేగినాయండి. ఇప్పుడు సైడ్కి తీసేసుకోవాలి. అదే గిన్నెలో 3 చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5 కట్ చేసుకుని వేసుకోవాలి. పసుపు వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. మొత్తం బాగా వేగాక సన్నగా కట్ చేసుకున్న బచ్చల కూరని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బచ్చల కూరని బాగా వేయించుకోవాలి. బచ్చల కూర మీకు ఏది అవైలబుల్ అయితే ఆ బచ్చల కూర వాడుకోవచ్చండి. తెల్ల బచ్చల కూర అయినా పర్వాలేదండి, ఎర్ర బచ్చల కూర అయినా పర్వాలేదు, ఏదైనా కర్రీకి బాగానే ఉంటుంది. బచ్చల కూర అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడు 3 టమాటాలను మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకున్నాను, వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. టమాటా మొత్తం సాఫ్ట్గా మగ్గిందండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. కారంకి ఆల్రెడీ ఎండుమిర్చిని కూడా నేను వేపాను కర్రీలోకి. కారం చూసుకుని వేసుకోండి. మనం కారం వేసిన తర్వాత కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న కందదుంపలను మొత్తం వేసేసుకోవాలి. కందదుంపలు వేసిన తర్వాత కంద బచ్చల కూర బాగా మగ్గించుకోవాలండి. కనీసం ఒక 10 మినిట్స్ అయినా బాగా వేయించుకోవాలి. కంద బచ్చలి మగ్గేలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని వాటర్ రెడీ చేసుకోవాలి. మీరు పులుపు ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ చింతపండు యాడ్ చేసేస్తే టేస్ట్ అనిపించదండి, కమ్మగా ఉండదు పులుసు. కమ్మగా ఉండాలంటే మనం చింతపండుని తక్కువే తీసుకోవాలి. ఆల్రెడీ టమాటా కూడా వేసాం కాబట్టి. కంద బచ్చలి బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు వాటర్ని అయితే వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. వేయించుకున్న ఐటమ్స్ మొత్తం మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు 2 ఇంచీల అల్లం ముక్కను వేసుకుందాం. 2 అవర్స్ ముందైతే 2 స్పూన్లు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నానండి. ఆ బియ్యం అయితే పూర్తిగా మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి. మొత్తం కూర బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పలచగా వాటర్లా కలుపుకోవాలండి. పలచగా వాటర్లా కలుపుకున్న తర్వాత కూరలో వేసుకోవాలి. ఎందుకంటే మనం పలచగా చేయకపోతే చిక్కబడిపోతుందన్నమాట కర్రీ. మొత్తం బాగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి. కర్రీ అయితే చాలా వరకు ఉడికిందండి. కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో? అలాగే ఉండాలండి. అంతకంటే పలచగా ఉండకూడదు, అంతకంటే చిక్కగా కూడా ఉండకూడదండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే అలా వస్తుందన్నమాట కర్రీ. ఇప్పుడు కొంచెం బెల్లం ముక్కనైతే వేసుకోవాలండి. బెల్లం వేసిన తర్వాత కూర రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ కంద కూరకి ఖచ్చితంగా బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పలుచగా చేసుకొని వేసిన తర్వాత కర్రీలోకి ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగుంటుందండి. మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఫైనల్గా అయితే కొత్తిమీరని అయితే వేసేసుకుందాం. గుమగుమలాడే కంద పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మేము ప్రతి సంవత్సరం పౌర్ణమికి ఈ కంద పులుసు అయితే పెడతామండి. నేనైతే ఆ రోజు వీడియో తీసుకోలేకపోయాను. ఈ రోజు ప్రత్యేకించి వీడియో తీసి అయితే పెడుతున్నానండి. 3వ సోమవారం కూడా చేసుకొని తింటే చాలా మంచిదని అంటారన్నమాట. నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.
నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.